అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా ఇప్పటి వరకు? నా స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ అంతా మొత్తం బాయ్స్ గ్యాంగ్తోనే సరిపోయింది. సరే కాలేజ్ తర్వాత చూద్దాం అనుకుంటే జాబు కెరీర్ టెన్షన్ అనుకుంటా సింగిల్గానే ఉండిపోయాను. నాది వదిలే, నువ్వు చెప్పు. టు బి హానెస్ట్, కాలేజ్లో ఒకడు ఉండేవాడు. నేనుండంగానే ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. అవునా? ఇంకప్పటితో వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంతే. మరి నువ్వేం చేయలేదా? ఎందుకు చేయలేదు? వాడిని కాలేజ్లో అందరి ముందు ఒక్కటి పీకాను. దెబ్బకి మైండ్ బ్లాక్ అయింది బిడ్డకి. వాడికి అలానే కావాలే కదా. యా. నాకు ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదబ్బా. ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు చూడు, హానెస్ట్గా సిన్సియర్గా నీ వర్క్ నువ్వు చేసుకుంటూ నీ వర్క్లోనే ఉంటావు. అందుకే దట్స్ వై ఐ లైక్ యూ. ఏమైంది? నథింగ్. వెదర్ బాగుంది కదా. బాగుంది. ఏమన్నా చిప్స్ తినాలనిపిస్తుందబ్బా. నీకు తినాలనిపిస్తుంది కదా, హా, నేను తీసుకొస్తాను. హలో. ఎక్కడున్నావే? ఇంకా రాలేదు రూమ్కి? హా, వస్తున్నానే. ఆఫీస్లో వర్క్ వల్ల కొంచెం లేట్ అయింది. ఎక్కడున్నావు ఇప్పుడు? లేట్ అయింది అని అభిమన్యుతో అలా బయటకు వచ్చాను. ఓఫో, ఈ మధ్యన అభిమన్యుతో బాగా తిరుగుతున్నావు ఏంటి కదా? ఏ ఒసే, అంతేం పెట్టుకోకు, ఏం లేదు ఇక్కడ. చూస్తున్నా అభిమన్యుతో లంచ్ డిన్నరు లేట్ నైట్ డేటా. ఆపుతావా? ఏ, అతను బాలేడా ఏంటి? అలా అని నేను చెప్పలేదు కదా. మరి నువ్వే చూడు, రోజంతా నీతోనే ఉంటాడు, ఆఫీస్లో హెల్ప్ కూడా చేస్తాడు. నువ్వు లేట్ వెళ్ళినా, వర్క్ సరిగా చేయకపోయినా మేనేజర్తో మాట్లాడి మేనేజ్ చేస్తాడు. కరెక్టే, కానీ కానీ ఏంటే, నువ్వే ఆలోచించు. ఒక అబ్బాయి ఇంత కేర్ తీసుకుంటున్నాడంటే ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవా? ఏంటి దాని అర్థం? వాడికి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇడియట్, అర్థం చేసుకో. ఏ, అభిమన్యు చాలా మంచోడే, బట్ ఐ డోంట్ థింక్ సో తనకి నా మీద అలాంటి ఫీలింగ్ ఉంది అని. అవునా? సరే అయితే వాడి నెంబర్ నాకు ఇచ్చి. ఏ, ఎందుకు? వాడి నెంబర్ నీకు? నీకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు కదా, కనీసం క్యూట్గా ఉంటాడు, నేనైనా ట్రై చేసుకుంటా. ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పానా? ఇవనపా. ఓహో, ఇదన్నమాట మ్యాటర్. నీకు కూడా ఎక్కడో లోపల ఇష్టం ఉంది. అలా ఏం కాదే, తనతో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. బట్ తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో తెలియదు కదా. అవునా? ఒక పని చెయ్యి, రేపు ఆఫీస్కి లేట్గా వస్తానని చెప్పు. నార్మల్ కొలీగ్ లాగా టీమ్ లీడర్ మేనేజర్ ఒప్పుకోడంటాడు, లేదా మేనేజ్ చేస్తానంటాడేమో చూడు, అప్పుడు నీకే తెలిసిపోతుంది. ఏంటి? దాంతో ఏమర్థమవుతుంది? అసలు పిచ్చిదానా, ఆల్రెడీ నీకు ఈ మంత్లో 10 లేట్ లాగిన్స్ ఉన్నాయి. నార్మల్ కొలీగ్స్ అయితే ఏమీ చేయలేరు. అభిమన్యుకి నీ మీద ఫీలింగ్స్ ఉంటే పక్కాగా మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా తన నచ్చిన అమ్మాయి మీద కేరింగ్ చూపిస్తాడు అండ్ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. సరే అయితే ఓకే. ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు. ఏమైంది? ఏం లేదు. పర్లేదు, చెప్పు. రేపు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఓకే. ఆఫీస్ కొంచెం లేట్ రావచ్చు. మేనేజర్ ఏమన్నా అంటాడేమో అని. ఇంతేనా? నేనున్నా కదా, చూసుకుంటాలే. అంతేనా? టీమ్ లీడర్ ఒప్పుకోడు, మేనేజర్ ఒప్పుకోరు, ఇలాంటివి ఏమనవా? నేనున్నా కదా, చూసుకుంటా. లైట్. ఏంట్రా మేనేజ్ గారు ప్రతిరోజు దప్పుతుంటాడు? వదిలేరా, తప్పదు కదా ఇంకా. ఏం తప్పదు? అదేంట్రా స్వీట్లు పంచుతుంది? కొంపదీసే పెళ్లి ఫిక్స్ అంది. రే నీ అప్ప, నోటుగా మంచి మాట రాదరా నీకు? సరే. హాయ్ రితిక. హాయ్. హాయ్ మామా. హాయ్ మామా. ఏంటి ఈరోజు స్వీట్స్? ఈరోజు నా బర్త్డే.
హే హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రితిక. థ్యాంక్ యూ. ఏ స్వీట్స్ తీసుకో. నేను తీసుకుంటా. హ్మ్, నేను తర్వాత తీసుకుంటానులే. తీసుకో. అంటే నేను తర్వాత తీసుకుంటా రితిక. ఈ రోజు నా బర్త్డే రోజు కూడా నువ్వు స్వీట్స్ తినవా? వద్దురా వద్దు. వద్దురా వద్దు 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 వద్దు. తింటాడులే తిను. తింటాడులే తింటాడు. వద్దురా. వద్దురా. బాగుందా? మ్మ్. ఓకే బాయ్ గైస్. ఓకేనా రే? ఆ? లేవు. ఏమైందిరా? నీ బొందేంద్రావు వచ్చాడంటే పెద్ద పుడింగిలాగా. ఆ? అరే అమ్మాయి తినిపిస్తే తినేస్తావా? టైంకి నీ టాబ్లెట్ నా దగ్గర ఉన్నట్టు సరిపోయింది. లేకపోతే ఏమవుతుండే? ఆ? నాకు షుగర్ ఉందని తెలిసిపోయింది అందరికీ. ఎవరికేం తెలీదు. నువ్వు పడిపోతున్నప్పుడే వాష్రూమ్ తీసుకోవచ్చు. అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకేనా? నేను హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జాగ్రత్త. అభి The person you are calling is not answering. ఏంట్రా కలుదిరి పడిపోయావా? అవును మళ్ళా వీడి ముఖం రజనీకాంత్ బిల్డప్ మరి. అయినా పుర్రుండాలరా. హై షుగర్ బాడీకి స్వీట్స్ పడవన్న బేసిక్స్ మర్చిపోయావా? అరే ఆపుతారా? ఆ? అరే తను ఇస్తుంటే నువ్వు అని చెప్పలేకపోయాను రా. అరే తన స్పీడ్ తినమంటే తినేస్తావా? నీకేమైతే? రే నీకు తెలుసు కదరా తనంటే నాకు ఎంత ఇష్టమో. ఇష్టం ఉంటే ఇలా ఇలా చెప్పు. ఎన్ని రోజులని దాగుడు మూతలు? ఏదో ఒక రోజు తనకు తెలియాల్సిందే కదా. ఆ. ఆ, ఏమో. చూద్దాం పదా. అయినా ఎన్ని రోజులని ప్రపోజ్ చేయకుండా ఉంటావురా? ఎప్పటికైనా తనకు నిజం తెలియాల్సిందే కదా. ఏమోరా నాకు భయం వేస్తుంది. అన్నీ ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ఈజీగా రిజెక్ట్ చేస్తున్నారు. అలాంటిది నాకు షుగర్ ఉందని తెలిసి తను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? నాకు షుగర్ ఉందని తెలిసి నెక్స్ట్ మూమెంట్ తను వదిలేసి వెళ్ళిపోతే? ఏ నువ్వు నెగిటివ్ ఆలోచించొద్దురా, పాజిటివ్ కూడా అవ్వచ్చు కదా. అరే ఫస్ట్ తనకు ప్రపోజ్ చేయరా. అంతేనా? అంతే. షోరా? మ్మ్. అరే ఏదో ఒక రోజు తనకి నిజం తెలియాల్సిందే కదరా.
నా మాటేను వెళ్ళి ఫస్ట్ చెప్తానకి. సరేరా, మీరు చెప్పేది కూడా కరెక్టే. ఎప్పటికైనా తెలియాల్సిందేగా, రేపు చెప్పేస్తారా? అద్దిరా అద్దిరా అద్దిరా. అరే రితిక కాల్ చేస్తుందిరా. అరే మాట్లాడరా అరే, మాట్లాడు. మాట్లాడరా, మొత్తం చెప్పేసి. సరేరా. వెళ్ళు. హలో రితిక. హలో అభి, ఏంటి ఏమైంది? సడన్గా వెళ్ళిపోయావు. రాజేష్ని అడిగితే నీకు ఫీవర్ అని చెప్పాడు. యా ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్, జస్ట్ నార్మల్ ఫీవర్ అంతే. ఓకే, ఇప్పుడు ఓకే కదా అంతా? చాలా టెన్షన్ పడిపోయాను నేనైతే. సరే అయితే రేపు ఆఫీస్లో కలుద్దాం. రితిక వెయిట్ 1 సెకండ్. హా? చెప్పు. అది నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు అభి. అది రేపు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుద్దామా ప్లీజ్? ఆల్ ఓకేనా అభి? యా కంప్లీట్లీ ఫైన్, జస్ట్ నార్మల్గా కలుద్దాం అంటున్నాను అంతే. ఓకే సరే అయితే బాయ్ అభి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాకు షుగర్ ఉంది. అది కూడా చాలా హై లెవెల్లో ఉంది. రోజుకొకసారి ఇన్సులిన్ కూడా తీసుకుంటాను. ఈ విషయం నా ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఇప్పుడు నీకే తెలుసు. అసలు ఇది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. డాక్టర్స్కి కూడా రీజన్ తెలియదంట. మేబీ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు అని చెప్తున్నారు. అసలు ఇదంతా నీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ రితిక. నాకు తెలుసు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నువ్వు నా మీద కోప్పడచ్చు, రేపటి నుంచి నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ నా ఫీలింగ్స్ నాలోనే దాచుకుని నేను బాధపడలేను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ రితిక. ఈ చాక్లెట్ తిను. రితిక అది ఏ ఆగు, ఈ చాక్లెట్ తిను. తిను. నీకు షుగర్ ఉంది కదా, నేను తినమంటే తినేస్తావా? నిన్ను ఎన్ని నాటకాలు ఆడేవరా, నా దగ్గరే అన్ని అబద్ధాలు దాస్తావా? Stupid fellow. ఇంకొకసారి ఇలా నాటకాలు ఆడేవరా